గొర్రెలు కాసుకునేవాడిని ఏ రకంగా రాజుగా చేశాడో దేవుడు నాకు మా అమ్మ నాన్న చేసిన ప్రార్థన వల్లే నాకు ఈ స్థితి తీసుకొచ్చాడు. ఇల్లు లేదు, తాటేకిల్లు, నడిచి రావటం తాడేపల్లిగూడెం రాజచర్ల నుంచి. ఈ చర్చి కట్టడం చిన్నదే. అది కట్టిన తర్వాత నేను ఎదగటం మొదలుపెట్టా. ఉద్యోగంలో ఒక మామూలుగా వెళ్ళిన మనిషికి ఆల్ సైట్ ఇన్ఛార్జ్ అయిపోవడం అంటే చాలా గొప్ప. అలా దేవుడు ఆ చర్చి ఎదగటం, నేను అలాగే ఎదిగిపోయేవాడిని. దేవుడు అలా దీవించాడు. దేవుడు మమ్మల్ని ఇంతగా దీవించి అభివృద్ధి చేసి నా పిల్లలను కూడా క్షేమంగా ఆయన చూస్తున్నందుకు ఇది కేవలం మా అమ్మ నాన్న చేసిన ప్రార్థన, వాళ్ళ సువార్త. ఎందుకంటే మరి ఆ యొక్క ప్రార్థనే మేము ఈ రోజున ఇలా ఉన్నాం. ఒక రోజున సువార్తలోకి వస్తే వాళ్ళకి వేడి నీళ్ళు పెట్టి స్నానాలకి, మాకేమో నూకలు అన్నం పెట్టేది మా అమ్మ, వాళ్ళకేమో మంచి అన్నం పెట్టేది. ఒక రోజున కోపం వచ్చి, ఏంటమ్మా నువ్వు మాకు కడుపు నిండా అన్నం పెట్టు, కనీసం కూర ఏమో వంకాయ ముక్కలేమో మాకెత్తావు, మాంసం ముక్కలు వాళ్ళకెడతావు, ఆయన నువ్వెప్పుడు అనకు. సువార్తల విషయంలో నీవు 10 మందికి ఇచ్చేవాడుగా ఉంటావు కానీ పుచ్చుకునేవాడుగా ఉండవు.